ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. అవతలి వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయగానే మీరు ఎలాగో నేను బతికినా చచ్చినా పట్టించుకోరు, కానీ మీరు మీ స్నేహితుడి జీవితం గురించి పట్టించుకుంటారు. కాబట్టి మీకు ఒక సమాచారం ఇవ్వడం కోసం ఫోన్ చేశాను. మీ స్నేహితుడు మళ్ళీ గొడవ పడ్డాడు. నేను మీకు చెప్తున్నాను, అతని మాటకారితనం కారణంగా మా ఇద్దరి మృతదేహాలు చూడాలనుకుంటే వీలైనంత త్వరగా ఇక్కడికి రండి. దీన్ని రికార్డ్ చేసి సెండ్ చేసింది. ఆ మెసేజ్ చూడగానే అవతలి వ్యక్తి కాల్ చేసిన లిఫ్ట్ చేసి మాట్లాడకుండా తన లొకేషన్ చెప్పి అవతలి వ్యక్తి మాట వినకుండా కాల్ డిస్కనెక్ట్ చేసి తన తుపాకీతో వారిపై గురిపెట్టింది. ఆ కాల్ కట్ అయ్యి కేవలం 5 నిమిషాలు గడిచాయి. అక్కడ 2 బైకులు 2 కార్లు ఆగాయి. అవి చాలా వేగంగా వచ్చి ఆగాయి. కారు ఆగిన వెంటనే బూడిద రంగు దుస్తులు ధరించిన 10-12 మంది బాడీగార్డ్స్ బయటికి వచ్చారు. వారి ఛాతిపై రెయిన్బో లోగో ఉంది. ఆ గార్డులందరూ త్వరగా తమ స్థానాలను తీసుకొని పరిస్థితిని నియంత్రించడం ప్రారంభించారు. వాళ్ళు 10-12 మంది ఉన్నప్పటికీ వారు ఆ 30 మందిపై దాడి చేశారు. ఆ 2 బైకుల నుండి 2 అబ్బాయిలు దిగి 2 హెల్మెట్లు తీశారు. ఆ అబ్బాయిలిద్దరూ కూడా ముఖానికి మాస్కులు పెట్టుకొని ఉన్నారు. కారు వెనుక దాక్కున్న అమ్మాయి దగ్గరకు ఒక అబ్బాయి వేగంగా వచ్చి మరో అబ్బాయి ట్రక్కు వెనుక దాక్కున్న అబ్బాయి దగ్గరకు వెళ్ళాడు. తన తలపై కొట్టి, ఎస్పీ అంటే పృథ్వీ, నువ్వు ఎప్పటికీ బాగుపడవు. నీకు చెప్పాను కదా ఇక్కడికి వెళ్ళొద్దు అని. ఎందుకు వచ్చావు? నువ్వు వస్తే వచ్చావు. నీతో పాటు ఎస్వి అంటే ఎస్ వృంద. ఎందుకు తనని తీసుకొని వచ్చావు అని అడిగాడు అతను. అరే యార్ మోక్షిత్, నువ్వు నన్ను తరువాత తిట్టుకోవచ్చు, కానీ ముందు నాకు హెల్ప్ చెయ్యి అనగానే వెంటనే మోక్షిత్కి కోపంగా పృథ్వీ వైపు గన్ గురిపెట్టి కాల్చాడు. భయంతో వద్దు అంటూ పృథ్వీ అతని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. బుల్లెట్ పృథ్వీ భుజం మీదుగా వెళ్ళి అతను వెనుక నిలబడి ఉన్న వ్యక్తిని తాకింది. దీంతో ఆ వ్యక్తి చనిపోయాడు. పృథ్వీ సంతోషంగా మోక్షిత్ను కౌగిలించుకొని, థ్యాంక్ యూ మోక్షు, నన్ను కాపాడినందుకు అన్నాడు. నువ్వు ఉండగా నాకేం జరగదని నాకు తెలుసు. మనం నైట్ పార్టీ చేసుకుందాం అని. వృందా గన్లో బుల్లెట్లన్నీ అయిపోయాయి అని గమనించిన 2 వ్యక్తులు వచ్చి తనని పట్టుకున్నప్పుడు ఆమె కారులో నుంచి తన 2 తుపాకీని తీయడానికి కారు తలుపు తెరవడానికి ప్రయత్నిస్తుంది. వారిలో ఒకడు తన తలపై తుపాకీ పెట్టి ఇక చాలు అన్నాడు. ఇప్పుడు మీలో ఎవరైనా కాల్చివేస్తే నా తుపాకీ తూటాలన్నీ ఈ అమ్మాయి తలలోకి దింపుతాను అంటూ ఆమెని అవతలి వ్యక్తి పట్టుకున్నాడు. గన్ కింద ఉన్న ఎస్విని చూసి ఎస్పీ అంటే వృందాన్ని చూసి పృథ్వీ ఇద్దరు షాక్ అయ్యారు. ఇద్దరు లేచి నిలబడి తన మీద ఒక గీత పడితే నిన్ను ఏం చేస్తామో నీ ఊహకి కూడా అందదు అని గట్టిగా ఒకేసారి అరిచారు. మోక్షిత్ను చూసి బృంద సంతోషపడింది. వావ్, నా హీరో వచ్చాడు. నువ్వు ఇక్కడ ఉంటే కునాల్ కూడా ఇక్కడే ఉంటాడు కదా, ఇంతకీ అతను ఎక్కడున్నాడు? అప్పుడు పృథ్వీ లిటిల్ సిస్టర్ వెనుక చూడు అన్నాడు. బృందాన్ని పట్టుకున్న ఇద్దరు, ఈ అమ్మాయిని సేవ్ చేయడం మీ వల్ల కాదు, మా ముందు ట్రిక్స్ ప్లే చేస్తున్నారా? ఎవరు వచ్చారు, అంత మొనగాడా అంటూ బృందాతో పాటు ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. అప్పుడు ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి యొక్క 2 లెగ్స్ మధ్యలో బలమైన కిక్ పడింది. దాని కారణంగా ఆ వ్యక్తి అరుస్తూ కింద పడిపోయాడు. తర్వాత కునాల్ బృందాన్ని తన వైపు లాగి ఆమెను ఒక హ్యాండ్తో ఫోల్డ్ చేసి అవతలి వ్యక్తి ముఖంపై బలంగా కిక్ ఇచ్చాడు. కునాల్ని చూడగానే బృందా కళ్ళు మెరిశాయి. వెంటనే అక్కడ ఉన్న గ్రీన్ డ్రెస్ వేసుకున్న వారిని ఒక్కొక్కరిగా చంపేశారు. అప్పుడు అక్కడ ఆ ప్రదేశానికి ఓనర్ మాత్రమే మిగిలాడు. తన మనుషులందరూ చనిపోవడం చూసి అతనికి చెమటలు పట్టాయి. వెంటనే అక్కడి నుంచి పారిపోవడమే మంచిదని అనుకున్నాడు. అతను తన సరుకులు ఉంచిన ట్రక్లో ఎవరూ చూడకుండా కూర్చొని ట్రక్ని స్టార్ట్ చేశాడు.
ట్రక్ స్టార్ట్ అయిన శబ్దం విని వృంద, పృథ్వీ, మోక్షిత్, కునాల్ వెనక్కి తిరిగి చూసి అతన్ని ఆపడానికి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఆ లారీని చూసి నలుగురు దాని వెంట పరిగెత్తారు. ఆ ఓనర్ అతి వేగంతో లారీని నడుపుతున్నాడు. కొంత దూరంలో అతను ముందు ఒక కార్ పార్క్ చేసి కార్ బ్యానెట్ని ఆనుకొని లాంగ్ కోట్ ధరించిన వ్యక్తి జేబులో చేతులు పెట్టుకొని నిలబడి ఉన్నాడు. హెడ్లైట్లు వెలగడం వల్ల ఓనర్ నిలబడిన వ్యక్తి ముఖం స్పష్టంగా చూడలేకపోయాడు. కానీ అతని నిలబడిన విధానం చూడగానే ఆ ఓనర్కి భయంతో చెమటలు పట్టడం ప్రారంభమయ్యాయి. అతను ధైర్యాన్ని కూడగట్టుకొని ట్రక్కు వేగాన్ని పెంచి ఆ వ్యక్తి వైపు దూసుకు వెళ్ళడం ప్రారంభించాడు. కానీ ఆ వ్యక్తి తన జోబులోంచి తుపాకీని తీసి ట్రక్కు టైర్పై కాల్చాడు. దీంతో ట్రక్ నేరుగా గోడకు ఢీకొట్టింది. నలుగురు పరుగున అక్కడికి వచ్చేసరికి ట్రక్ ముందు నిలబడి ఉన్న వ్యక్తిని చూసి వారంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రావణ్ అంటే ఆకాష్ మాఫియా నేమ్ రావణ్ వచ్చేశారు అన్నారు. కొంతసేపటి తర్వాత ఆ గాయపడిన ఓనర్ని ఆ గూడెం లోపల కుర్చీలో కట్టేశారు. అతను ముందు రావణ్ వెనుక నలుగురు పృథ్వీ, వృంద, మోక్షిత్, కునాల్ వరుసలో నిలబడి ఉన్నారు. ఇంకా రావణ్ బాడీ గార్డ్స్ అతనిని చుట్టుముట్టారు. రావణ్ నాతో పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశావు. నా నుండి తప్పించుకోగలనని మీరు అనుకుంటున్నారా అని నాయర్, అంటే ఇప్పటి వరకు ఓనర్ అన్నాం కదా, అతన్ని నాయర్ పొగరుగా అనేసరికి రావణ్, పృథ్వీ అన్నది నిజమే. నా నుంచి తప్పించుకుంటాను అని అనుకుంటానని ఒక మూర్ఖుడివి. కానీ ఇప్పుడు నువ్వు నిజం ఏంటో చూస్తావు. రావణ్ అతని హెడ్పై గన్ పెట్టి, ఇప్పటికీ తప్పించుకోగలను అనిపిస్తుందా అని అడిగాడు. ఏం కావాలి రావణ్? నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నేనెప్పుడు నీకు ఎలాంటి హాని చేయలేదు. నన్నెందుకు నాశనం చేయాలనుకుంటున్నావు అని నాయర్ వణికే స్వరంతో అడిగాడు. గాయాల నొప్పి కారణంగా అతను మాట్లాడలేకపోయాడు. అంటే నేను చంపుతున్నానో, ఇవన్నీ ఎందుకు చేస్తున్నానో తెలుసుకోవాలని ఉందా అని అతను వెనుక ఉన్న నలుగురిని చూసి మీరేమంటారు, నేను అతనికి చెప్పాలా అంటూ రావణ్ అడిగాడు. దానికి వృంద, రావణ్ ఎలాగైనా ఇప్పుడు చనిపోతాడు కదా, అతను చనిపోయే ముందు అతను ఎందుకు చనిపోతున్నాడో తెలుసుకోవాలిగా, లేకపోతే అతను చనిపోయిన తర్వాత అతని ఆత్మ మనల్ని పీడిస్తుందేమో అంటుంది. దానికి మోక్షిత్ అండ్ పృథ్వీ వృందాన్ని వెనక్కి లాగేశాడు. సరే, నేను మీతో ఏకీభవిస్తున్నాను అంటూ రావణ్ కుర్చీపై ఒక కాలు వేసి నాయర్ వైపు వంగి, మీకు గుర్తుందా 5 ఏళ్ల క్రితం క్రిస్మస్ రాత్రి? రావణ్ మాటలకు నాయర్ ఆలోచించడం మొదలుపెట్టాడు. రావణ్ దేనికోసం మాట్లాడుతున్నాడో గుర్తుకు వచ్చింది. వెంటనే అతని కళ్ళు ఆశ్చర్యంతో కూడిన భయంతో పెద్దవి అయ్యాయి. అతను తటపటాయిస్తూ, నువ్వు అందుకే ఇదంతా చేస్తున్నావా? కానీ ఆ రోజు జరిగిన దానికి నీకు సంబంధం ఏంటి అని అడిగాడు నాయర్. దానికి వెంటనే కోపం వచ్చిన రావణ్, నాకు ఆ రోజు జరిగిన దానికి సంబంధం ఏమిటో నీకు తెలియనవసరం లేదు. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం దానివల్లే అని నీకు తెలిసింది కదా అంటూ రావణ్ నాయర్ బుగ్గలు పట్టుకొని తన చేతిలో ఉన్న గన్ అతని నోటిలో పెట్టి మోక్షిత్ వైపు సైగ చేశాడు. మోక్షిత్ తన స్లీవ్ నుండి సర్జికల్ నైఫ్ను తీసి నవ్వుతూ అతని కళ్ళల్లో మెరుపుతో నాయర్ వద్దకు వచ్చాడు. అతను నాయర్ చేతిపై చేయి వేసి సానుభూతితో ఇలా అన్నాడు. సరే, నేను మీకు నొప్పి లేని మరణాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, కానీ మీరు దానికి అర్హులు కాదు. కాబట్టి నేను కోరుకున్నప్పటికీ నేనేమి చేయలేను. కాబట్టి మీరు నొప్పిని భరించాల్సిందే. నేనేం చేసినా మీరు గనక అరిచారు అంటే ఒక విషయం గుర్తుంచుకోండి, మీ నోటిలో ఉంచిన ఈ తుపాకీ పేలుతుంది. నీకు మరణం అనుకున్న దానికన్నా ముందే వస్తుంది అంటూ నాయర్ చేతి వేళ్ళని 3 నరికేశాడు మోక్షిత్. నొప్పి కారణంగా అరిస్తే ఇంకేమవుతుందో అన్న భయంతో నాయర్ కన్నీళ్లు రావడం ప్రారంభించాయి.
మోక్షిత్ అతని వైపు చూసినప్పుడు అతను కేకలు వేయబోతున్నాడు. దానికి కారణంగా అతను తన స్వరాన్ని తనలో తాను అణుచుకున్నాడు. అప్పుడు రావణ్ తన నోటి నుండి తుపాకీని తీసి మోక్షిత్‌కి ఇచ్చాడు. అతను తన చేతిలో నుంచి కత్తిని తీసుకొని నాయర్ వైపు చూడడం ప్రారంభించాడు. నాయర్ చూపులో నాయర్‌కి మరణ భయం మొదలవడంతో అతని మరణం గురించి ఆలోచిస్తూ నాయర్ కళ్ళు భయంతో పెద్దవి అయ్యాయి. అతని శరీరం మొత్తం వణుకుతుంది. రావణ్ తర్వాత ఏం చేయబోతున్నాడు? ఊహించిన పృథ్వీ బృందాకి కనిపించకుండా వృందాన్ని కౌగిలించుకొని ఆమె ముఖాన్ని తన ఛాతీలో దాచుకొని ఆమె చెవులు మూశాడు. మరుసటి క్షణం రావణ్ నేరుగా నాయర్ మెడలోకి కత్తిని ఒక్కసారే దింపాడు. కత్తి నాయర్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే రావణ్ మోక్షిత్ ముఖాలపై నేరుగా రక్తవర్షం పడింది. కానీ ఈ సమయంలో వారిద్దరి ముఖాల్లో ఎటువంటి భావాలు లేవు. కళ్ళల్లో కోపం, ద్వేషం మాత్రమే కనిపించాయి. ఈ సమయంలో నాయర్ శరీరం చాలా భయంకరంగా ఉంది. అది చూసి పృథ్వీ మరియు కునాల్ కూడా ఒక క్షణం భయంతో వణికారు. రావణ్ నాయర్ డెడ్ బాడీని ద్వేషంతో చూస్తూ తన గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు. డోంట్ వరీ మై డియర్ నాయర్. కొన్ని రోజుల్లో నువ్వు ఒంటరిగా ఉండవు. నువ్వు నరకంలో ఒంటరిగా ఉండనవసరం లేదు. నేను నీ స్నేహితులందరినీ ఒక్కొక్కరిగా నీ దగ్గరికి పంపుతాను. అప్పటి వరకు నరకంలో నువ్వు ఎంజాయ్ చేయి అంటూ అప్పటికే కింద పడి ఉన్న నాయర్ బాడీలోకి అతని మెడకి గుచ్చుకొని ఉన్న కత్తిని కాలితో గట్టిగా తొక్కాడు. దెబ్బకి నాయర్ ప్రాణం గాలిలో కలిశాయి. కొంచెం కన్ఫ్యూజ్ అయినట్లున్నారు కదా! అంటే ఇది నేను ఎప్పుడో రాసాను. అప్పట్లో నాకు కొంచెం రాయడం సరిగ్గా రాదు. అండ్ ఇదంతా ఏంటంటే ఆకాష్ అక్కడ వెళ్ళి చేసే పని అనమాట. మన మాఫియా డాన్ కదా! ఎవరినో చంపుతున్నాడు. అది ఎందుకు చంపాడు ఏంటి అనేది మనం స్టోరీలో ముందుకెళ్ళే కొద్దీ చూద్దాము. అండ్ ఆకాష్ అండ్ మిగతా నలుగురు ఆకాష్ గ్యాంగ్ అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. హీరో అన్నారుగా, వచ్చారుగా హీరో.